అనేది దొరికిపోవటం. సోహెల్, ఇది నీ కరాచీ. ఇక్కడ ఇలాంటి హోటల్ ఒకటి ఉందని నీకు తెలుసు. ఈ హోటల్ నీ కంట్రోల్లో ఉంటుందని కరాచీకి తెలుసు. బట్ ఈ కన్స్ట్రక్షన్లో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, ఎన్ని బీమ్స్ ఉన్నాయి, ఎన్ని కారిడార్స్ ఉన్నాయి, ఎన్ని రూమ్స్ ఉన్నాయి, ఎన్ని ఫైర్ ఎగ్జిట్స్ ఉన్నాయి, ఎన్ని ఎస్కేప్ రూట్స్ ఉన్నాయో నాకు తెలుసు. బ్లాస్ట్ చేయడానికి ఓ 20 kg జెల్టన్ స్టిక్స్ సరిపోతాయి అనుకుంటా కదా. సింగిల్ బటన్, యువర్ చాప్టర్ క్లోజ్. तेरा बाप बिकम्स लावारिस. ये अर्जुन, छोड़ दिया तुझे, चल निकल. अबे बटन पे उंगली मेरा है, दबाऊं क्या? अंदर ने बैठ के చెప్పు. వాష్రూమ్కి వెళ్దామా? నువ్వు కనిపించకపోతే కరాచీ మొత్తం బ్లాస్ట్ అయిపోయింది అనుకున్నాను. అంత బజ్ లేదే. నా ఫ్రెండ్స్ని ఎక్కడ దాచావు? బోల్. నీకేమనిపించినా నాతో చెప్పచ్చు. బట్ నీకేం కావాలన్నా సోహెల్ని అడగాలి. నేను సోహెల్ కాదు. సోహెల్ బాడీ డబుల్. అర్జున్ మనకి దొరికితే ఒక్కడే. వాడికి నా బాడీ డబుల్ దొరికితే కరాచీలో వాడికి సపోర్ట్ చేస్తున్న ఏజెంట్స్, వాళ్ళ సేఫ్ హౌస్ మొత్తం ఫినిష్. వరల్డ్ వార్ 2లో బ్రిటిష్ జనరల్ నుంచి 9/11లో హిలారీ క్లింటన్ బాడీ డబుల్ దాకా ఎంతో మంది వరల్డ్ లీడర్స్ బాడీ డబుల్ ని వాడారు. ఇప్పుడు సోహెల్ భాయ్కి నేనే సోహెల్ అనుకొని మాట్లాడు. నీ ప్రతి మాట సోహెల్ భాయ్ వింటాడు. నై సమझा? I am connected to GPS. You are gone, baby. వాడు నాకు ప్రాణాలతో కావాలి. కుత్తే కో లేకర్ आओ. చలో. అర్జున్, వాళ్ళ ప్లేస్ ని సరౌండ్ చేశారు. ఇది నీ సేఫ్ హౌస్. యు నో వాట్ టు డు. నువ్వు వాళ్ళు నా కోసం వచ్చారు, నా వెనకే వస్తారు. గో 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 గో. సుబేదా, టేక్ ఇట్.
सलाम वालेकुम बिलाल भाई। वालेकुम अस्सलाम भाई। ये क्या हो रहा है सोहेल? बिना बताए ఒక మాట కూడా చెప్పకుండా నా పర్మిషన్ లేకుండా పబ్లిక్ ప్లేస్ లో ఓపెన్ ఫైరింగ్ చేశారు. बिलाल साहब बी पेशेंट। बतकिना पाकिस्तान कोसमे, चच्चिना पाकिस्तान कोसमे, यही स्लोगन होना चाहिए हर पाकिस्तानी का। నీ స్పీచ్లు రోడ్ షోలో క్రౌడ్ పుల్లింగ్ కి పనికొస్తాయి సోహెల్. ఇక్కడ పాకిస్తాన్ ఒక దేశం, అది ప్రపంచంతో ఏం మాట్లాడారో చెప్పడానికి నువ్వు సరిపో. तो जाओ अकेले लड़ो, फिर समझ में आ जाएगा कि हिंदुस्तान काफिरों का नहीं वीरों का देश है। और अगर वो काफिरों का देश होता तो अब तक हमारे हाथों में होता। जाओ अमेरिका से भीख मांगो। बेटा जुबान संभाल के बात करो, नहीं तो ISI की रेस्पेक्ट इव्वडमु वच्चू किंदकी पड़ेडमु वच्चू. क्या करेगा तू? सोहेल, भाई నా కంగారేంటో నీకు తెలుసు. 12 గంటల్లోగా వారెక్కడున్నా వెతికి పట్టుకుని మీ ముందు నించో పెడతాను. బంద్ కరో కరాచీ! ऊपर जाके चेक करो। जी जनाब। ये मुन्ना आ जाओ। బాడీలో 2 బుల్లెట్స్ దిగినా వాడు ఏ మెడికల్ షాప్కి వెళ్ళలేదు. కరాచీలోనే ఎవరో వాడికి హెల్ప్ చేస్తున్నారు. కౌనే వో? ఇది నా ఇల్లే. కంగారు పడుకో, నేను తప్ప ఎవరూ లేరు. నేను ఇక్కడ ఉంటే నీకు చాలా రిస్క్. నువ్వు ఇప్పుడు బయటకు వెళ్తే అంతకన్నా రిస్క్ తెలుసా? యు వాంట్ నో వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ కరాచీ? బయట నీకోసం చావు వెయిట్ చేస్తోంది. నా ఫ్రెండ్స్ నాకు ప్రాణాలతో కావాలి, వాళ్ళని ఎలాగైనా కాపాడుకోవాలి. నాన్న రా ఏజెంట్, అందుకే 35 ఇయర్స్గా పాకిస్తాన్లోనే ఉంటున్నాం. నాన్న కమ్యూనికేషన్స్ ఇంజనీర్గా పనిచేస్తుండేవారు.
ఒక ఆపరేషన్లో చనిపోయారు. ఐ మిస్ హిమ్. Do you miss someone? It's okay. చెప్పాలనిపిస్తేనే చెప్పు. హలో హలో అర్జున్, ఇది నువ్వేనని నాకు తెలుసు. అర్జున్ ప్లీజ్ మాట్లాడు. అర్జున్, అందరి గర్ల్ ఫ్రెండ్స్ లాగా ఎప్పుడు వస్తావు, ఎక్కడున్నావు, ఎన్నింటికి వస్తావు, డిన్నర్కి తీసుకెళ్ళు, మూవీస్కి తీసుకెళ్ళు, నాతోనే టైం స్పెండ్ చేయని నేను అడగను. ఎప్పుడైనా ఒక ఫోన్ కాల్, కుదిరితే ఒక సెల్ఫీ. నువ్వు నన్ను మిస్ అవుతున్నావన్న ఒక్క ఫీలింగ్ చాలు. అర్జున్, అర్జున్, నీ ఊపిరి సౌండ్ చాలు నువ్వు నన్ను ఎంత మిస్ అవుతున్నావో చెప్పడానికి. ఐ లవ్ యూ అర్జున్. హలో, కెన్ యూ సీ మీ? అర్జున్, ఏమైంది? నేను గుల్బర్గ్ బంగ్లా దగ్గర పెట్టిన సర్వైలెన్స్ కెమెరా. ఐ నో యూ కెన్ సీ మీ అర్జున్. 130 కెమెరాస్, అది కూడా నా కరాచీలో, నాకు తెలియకుండా. వా, మాన్నా పడేగా. ఐఎస్ఐ నీ దగ్గర నుంచి ట్రైనింగ్ తీసుకోవాలి. వాట్ అన్ ఏజెంట్. హ్యాట్స్ ఆఫ్ టు యు బాస్. నీ ఫ్రెండ్స్ నలుగురు ఎక్కడున్నారు అని పిచ్చియోళ్ళ వెతుకుతున్నట్టున్నావు కదా. యు వాంట్ టు సీ? సే హలో టు యువర్ ఫ్రెండ్స్. యు ఆర్ నాట్ టేకింగ్ మీ సీరియస్లీ. This is your last warning.